అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో యూఎస్ఏకి రావచ్చా అనే క్వశ్చన్ చాలామందికి ఉన్నది కదా. అంటే రీసెంట్ గ్రాడ్ అయ్యే వాళ్ళకి, లైక్ డిగ్రీ అయిపోయే వాళ్ళకి, లేదంటే బీటెక్ అయిపోయే వాళ్ళకి, కొందరికి జాబ్ ఉంటుంది, కొందరికి జాబ్ ఉండదు, కొందరు జాబ్ చేసి వద్దాం అనుకుంటారు, కొందరు ఏమో జాబ్ చేయకుండా వద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ది చెప్తున్నాను. అంటే మీకు ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోండి, అలా తీసుకోండి, మీరు తీసుకునే వే ఉంటుంది. అసలు యూఎస్ఏకి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని అయితే నేనైతే చెప్పను. బట్ నేను చెప్పే దాంట్లో మీరు అర్థం చేసుకొని రావాలి అనుకున్నా రావద్దు అనుకున్నా మీరే డిసైడ్ కాండి. ఫస్ట్ మనం ఏ కంట్రీకి అయినా, యూఎస్ఏ కాదు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కానీ మనం ఎట్లా ఉండాలంటే మన మైండ్ సెట్, నేను ఎవ్వరి మీద డిపెండ్ గాను, ఎక్కడికి వెళ్ళినా నాకు నేను నేర్చుకొని ఎక్కడైనా సర్వైవ్ కాగలుగుతాను. అంటే అది ఫుడ్ అయినా కావచ్చు, బయటకు వెళ్ళి తెలుసుకోవడం అయినా, అంటే ఎలాంటి రిసోర్సెస్ అయితే మనకి ఎక్కువ దొరకకపోయినా మనం సర్వైవ్ కాగలుగుతాము అనుకుంటే వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీ ఉండదు, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఎవ్వరు ఉండరు, హెల్ప్ అనేది అస్సలు ఎవ్వరు చేయరు. ఇవన్నీ లేకపోయినా కానీ నేను సర్వైవ్ కాగలను, ఏం కాదు అనుకుంటే అప్పుడు మీరు ఏ కంట్రీకైనా వెళ్ళుర్రి, ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతకడానికి ఏదో ఒకటి అయితే చేసుకొని బతకొచ్చు అనమాట. లేదు నేను డిపెండ్ అవుతాను వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళకుండా ఇండియాలో ఉండడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఎవ్వడు పట్టించుకోడు, నువ్వు కింద పడినా మీద పడినా ఎవ్వడంటే ఎవ్వరు రాడు. స్టడీ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ గారి గురించి చెప్తాను. 2021-20 అయిపోయింది. అంటే ఆడు డిగ్రీ చేసిండు, అయిపోయిన తర్వాత ఒక 1 year 1.5 year కష్టపడ్డాడు, మనకి జాబ్ రాలే. తర్వాత తెలిసిన వాళ్ళ దాంట్లో ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యిండు, ఇంటర్న్షిప్ చేసిండు. ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వానికి ఇంకా అక్కడ ఉంటే ఏం రాదు. అంటే వాడు ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఒక 5,000 2,000 అట్లా వస్తుండే. అంటే అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి, ఇక అవన్నీ వానికి బ్యాడ్ లక్ మరి ఏందో తెలియదు, వానికి జాబ్ రాలేదు. రాకపోయేసరికి వాడు చూసిండు వాళ్ళ ఫ్రెండ్ గాడు వాళ్ళు అందరు కలిసి అప్లై చేసుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చింది, వీడు కూడా ఇక ఏదైతే అదే అయింది, ట్రై చేద్దామని అప్లై చేసిండు. ఫస్ట్ టైం అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. తర్వాత అరే అందుకు అట్లా అవుతుంది అది ఏదో అనుకొని ఒక్కడే ఉండేటోడు రూమ్లో చూసుకొని మళ్ళీ అదే కాలేజ్కి అప్లై చేసిండు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది ఎట్లుంటుంది మీకు కావాలంటే కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఎట్లుంటుంది ప్రాసెస్, వాడు ఎట్లా చేసుకున్నాను కూడా చెప్తాను.